ఓం శాంతి. బాబా చెప్తున్నారు 31/3/24 అవ్యక్త బాప్దాదా రివేజ్ కోర్స్ 18/1/99. వర్తమాన సమయ ప్రమాణంగా వైరాగ్య వృత్తిని ఎమర్జ్ చేసుకుని సాధన యొక్క వాయుమండలాన్ని తయారు చేయండి. ఏం చెప్తున్నారు ఈరోజు బాబా పిల్లలకి? వర్తమాన సమయం అనుసారంగా వైరాగ్య వృత్తిని ఎమర్జ్ చేసుకోండి, సాధన యొక్క వాయుమండలాన్ని తయారు చేయండి కదా. సాధనాలకి వశం అవ్వడం కాదు, సాధన చేయాలి. ఈరోజు స్నేహ సాగరుడైన బాప్దాదా తమ అతి స్నేహి పిల్లలను కలుస్తున్నారు. ఈరోజు విశేషంగా స్నేహం యొక్క రోజు. అమూర్త వేళ నుండి నలువైపులా కల పిల్లలు స్నేహపు అలల్లో తేలియాడుతున్నారు. పిల్లల ప్రతి ఒక్కరి మనసులోని స్నేహము మనోభిరాముడైన బాబా వద్దకు చేరుకుంది. బాప్దాదా కూడా పిల్లలందరి స్నేహానికి రిటర్న్గా స్నేహము మరియు సమర్థ తత్వంలో వరదానాన్ని ఇస్తున్నారు కదా. ఈరోజు స్నేహ సాగరుడైన బాబా స్నేహి పిల్లలందరికీ కూడా ఏం చేస్తున్నారు? స్నేహాన్ని ఇస్తున్నారు కదా. బాబా పిల్లలకి ఏమి ఇస్తున్నారు? ఎంతో స్నేహాన్ని ఓం శాంతి. బాబా అంటున్నారు కదా, స్నేహ సాగరుడైన బాప్దాదా తమ అతి స్నేహి పిల్లలను కలుస్తున్నారు. ఈరోజు విశేషంగా స్నేహం యొక్క రోజు. అమూర్త వేళ నుండి నలువైపులా గల పిల్లలు స్నేహపు అలల్లో తేలియాడుతున్నారు. పిల్లల ప్రతి ఒక్కరి మనసులోని స్నేహము మనోభిరాముడైన బాబా వద్దకు చేరుకుంది. బాప్దాదా కూడా పిల్లలందరి స్నేహానికి రిటర్న్గా స్నేహము మరియు సమర్థ తత్వముల వరదానమును ఇస్తున్నారు. ఈ రోజును బాప్దాదా యజ్ఞ స్థాపనలో విశేషమైన పరివర్తన రోజు అని అంటారు కదా. బాబా ఏమంటారు? ఈ రోజుని యజ్ఞం యొక్క స్థాపనలో విశేషమైన పరివర్తన రోజు అని అంటారట. ఈరోజు విశేషంగా బ్రహ్మ బాబా వెన్నుముక్కగా అయ్యి తన పిల్లలను విశ్వవేదికపై ప్రత్యక్షం చేశారు. అందువలననే ఈ రోజును పిల్లల ప్రత్యక్షత రోజు అని అంటారు. బాబా అంటారు సమర్థమైన రోజు అని అంటారు, విల్ పవర్ ఇచ్చిన రోజు అని అంటారు కదా. ఈ రోజుకి ఎన్ని మహత్యాలు ఉన్నాయి చూడండి. బ్రహ్మ బాబా గుప్త రూపంలో కార్యం చేయిస్తున్నారు కదా. బాబా వెనకాలండి గుప్తంగా ఏం చేస్తున్నారు? పిల్లల చేత ఈ కార్యాన్ని పూర్తి చేయిస్తున్నారు. ఈ అవ్యక్తమైన రోజు పిల్లల కార్యమును తీవ్రగతిలోకి తీసుకువచ్చే రోజు. ఇప్పుడు కూడా పిల్లలు ప్రతి ఒక్కరూ ఛత్రఛాయిగా అయ్యి పాలన కర్తవ్యమును చేస్తున్నారు. తల్లి ఏ విధంగా పిల్లల కొరకు ఛత్రఛాయిగా అవుతుందో అలాగే అమూర్త వేళ నుండి బ్రహ్మ తల్లి నలువైపులా కల పిల్లల బాగోగులను చూసుకుంటుంటారు. అర్థమైందా? తల్లి ఏ విధంగా పిల్లలకి ఛత్రఛాయిగా అయ్యి పిల్లలు ఎక్కడ ఏమి బాధపడకుండా ఎలా అయితే అన్ని రకాలుగా చూస్తుందో అలాగే బ్రహ్మబాబా తల్లి మనకేం చేస్తున్నారు? పిల్లల బాగోగులన్నీ చూస్తున్నారు. అందుకే కదా బాబా చెప్తారు, ఏమన్నా ఎవరికి చెప్పండి? బాబాకు చెప్పండి. తల్లికి ఎలాగైతే పిల్లలు చెప్తారో అలాగే మనం ఏదున్నా సరే మన మనసులో ఏం చేయాలి? బాబాకు చెప్పాలి. బాబా అంటారు సాకారంలో పిల్లలు నిమిత్తము, కానీ భాగ్య విధాత అయిన బ్రహ్మ తల్లి పిల్లలు ప్రతి ఒక్కరి భాగ్యరేఖను చూసి పిల్లలకు విశేషంగా శక్తిని, ధైర్యము, ఉల్లాస ఉత్సాహాలను ఇస్తూ
పాలన చేస్తారు. చూసారా బాబా ఎంత బాగా చెప్తున్నారో పిల్లలకి. ఎందుకంటే సాకారంలో పిల్లల నిమిత్తులు, కానీ భాగ్య విధాత అయిన బ్రహ్మతల్లి పిల్లలు ప్రతి ఒక్కరి భాగ్యరేఖను చూసి పిల్లలకి ఏం చేస్తున్నారు, విశేషంగా శక్తినిస్తున్నారు, ధైర్యాన్ని ఇస్తున్నారు, ఉల్లాస ఉత్సాహాన్ని నింపుతున్నారు. శివ్ బాబా అయితే ఎప్పుడూ తోడుగా అయితే ఉంటారు, కానీ విశేషంగా బ్రహ్మకు పాలన యొక్క పాత్ర ఉంది. ఈరోజు భాగ్య విధాత బ్రహ్మ బాబా పిల్లల ప్రతి ఒక్కరి విశేష స్నేహానికి బదులుగా వరదానాల బండారమును వరదానాల బండాగారమును బండారీగా అయ్యి పంచుతున్నారు. పిల్లలు ఎవరైతే ఎంతగానో అవ్యక్త స్థితిలై మిలనాన్ని జరుపుకుంటారో అటువంటి పిల్లలు ప్రతి ఒక్కరికి ఏ వరదానం కావాలంటే ఆ వరదానం సహజంగా ప్రాప్తిస్తుంది. అవ్యక్త స్థితిలై ఎవరైతే బాబాతో మిలనం జరుపుకుంటారో ఆ పిల్లలందరికీ ఏ వరదానం కావాలంటే ఆ వరదానం సహజంగా ప్రాప్తిస్తుంది అని చెప్తున్నారు. బాబా అంటారు, తెరిచి ఉన్న వరదానాల ఖజానా ఏం కావాలంటే అది, ఎంత కావాలంటే అంత ప్రాప్తించే శ్రేష్టమైన రోజు ఇది. బాబాని ఏం కావాలన్నా ఇప్పుడే ఈరోజే కదా, ఈ సెకండ్ అడిగి తీసుకోండి అంటున్నారు బాబా. బాబా అంటున్నారు, స్నేహానికి బదులు ఏమిటంటే సహజ వరదానాల కానుక. స్నేహానికి బదులు ఏంటి, సహజ వరదానాల కానుక. సహజంగానే వరదానాలు లభిస్తాయి. బాబా చెప్తున్నారు కదా, సహజంగా స్నేహానికి బదులేంటి, సహజ వరదానాల కానుక. కానుక కోసం శ్రమ చేయాల్సిన అవసరం ఉండదు, సహజంగా ప్రాప్తిస్తుంది. పురుషార్థం చేయడం ద్వారా వరదానాల అనుభూతి యొక్క ప్రాప్తి కలగడం వేరే విషయం. కానీ ఈరోజు బ్రహ్మ తల్లి స్నేహానికి బదులుగా వరదానమునిస్తారు. పురుషార్థం చేస్తే ఎలాగైనా లభిస్తాయి, అది వేరే విషయం. కానీ ఈరోజు బాబా గిఫ్ట్ రూపంగా ఏం చేస్తున్నారు, బ్రహ్మ తల్లి స్నేహానికి బదులుగా వరదానం ఇస్తున్నారు. మరి ఈరోజు అందరూ సహజ వరదానాన్ని ప్రాప్తి చేసుకునే అనుభూతిని చేశారా? ఇప్పుడు కూడా స్వచ్ఛమైన మనస్పూర్వకమైన స్నేహానికి బదులుగా వరదానాన్ని ప్రాప్తి చేసుకోగలరు. వరదానాన్ని ప్రాప్తి చేసుకునేందుకు సాధనం మనస్పూర్వకమైన స్నేహం. ఆ స్నేహం ఎటువంటి ఖజానా అంటే, ఆ ఖజానా ద్వారా బాప్దాదా ద్వారా ఏ అవినాశి వరదానం కావాలంటే ఆ వరదానమును ప్రాప్తి చేసుకోగలరు. ఆ స్నేహ ఖజానా పిల్లలు ప్రతి ఒక్కరి వద్ద ఉందా? స్నేహ ఖజానా ఉంది కనుకనే చేరుకున్నారు కదా. స్నేహం లాక్కుని తీసుకువచ్చింది కదా. స్నేహం ఏం చేస్తుంది, ఎలాంటి దాన్నైనా సహజం చేస్తుంది. స్నేహంలో ఉండడం చాలా సహజం. పురుషార్థం శ్రమ చేయాల్సిన అవసరం ఉండదు. స్నేహం ఉంటే శ్రమ ఉండదు. ఎందుకంటే ప్రతి ఆత్మకు స్నేహ అనుభవం అయితే తప్పకుండా ఉంటుంది. ఇప్పుడు స్నేహం చెల్లాచెదురైపోయింది. కొంచెం అక్కడ, కొంచెం ఇక్కడ, ఇలా చెల్లాచెదురైపోయిన స్నేహాన్ని ఒక్కరితో జోడించారు కదా. ఇప్పుడు స్నేహం ఎవరితో ఉంది, మనకి బాబాతో ఉంది. మొదట వేరువేరు సంబంధాలు ఉండేవి, ఇప్పుడు మరి అన్ని సంబంధాలు ఎవరితో ఉన్నాయి, ఒక్కరితోటే కదా. అవునా? మరి ఇప్పుడు ఒక్కరిలో సర్వ సంబంధాలు ఉన్నాయి. స్నేహం అంతా ఒక్కరితోనే ఉంది. అందువలననే ప్రతి ఒక్కరూ నా బాబా అని అంటారు. మరి స్నేహం ఎవరితో ఉంటుంది? నా అనుకున్న వారితో స్నేహం ఉంటుంది. అందరూ నా బాబానే అంటారు కదా. లేక దాదీల బాబానా, మహారథుల బాబానా, అందరి బాబా కదా బాబా అంటున్నారు. నా బాబా అంటారా, లేకపోతే దాదీల బాబా, మహారథుల బాబా, వాళ్ళ బాబా, వీళ్ళ బాబా అంటారా అని అడుగుతున్నారు బాబా.
చెప్పండి, అలా అనరు కదా. ఎవరికి వాళ్ళు ఏమనుకుంటారు, స్వయం నా బాబా. అవునా? నా బాబా అన్నామనుకోండి, అందులో మనకి ఎంతో ప్రేమ అనుభవం అవుతుంది అని చెప్తున్నారనమాట. ప్రేమ అనుభవం కావాలి, అక్కర్లేదు, అందరికీ అనుభవం అవ్వాలి కదా. బాబా చెప్తున్నారు కదా, నా బాబా అనడంతో ఎంతో ప్రేమ మనకి అనుభవం అవుతుంది. బాబా చెప్తున్నారు కదా, ప్రేమ అయితే సహజంగా లభిస్తుంది. ప్రేమ ప్రాప్తి సంపన్నంగా తయారు చేస్తుంది. స్నేహం ఏం చేస్తుంది ఇప్పుడు? ఎందుకంటే అందరికన్నా ఎక్కువ ఎవరు ఈ ప్రపంచంలో? స్నేహితులే. మరి బాబాయ్ ఎవరు మనకి ఇప్పుడు? స్నేహి రూపంలో అయ్యి మన యొక్క ప్రతి పరిస్థితికి బాబాయ్ ఏం చేస్తున్నారు? సమాధానం ఇచ్చి మనల్ని అన్నిటి నుంచి విముక్తి చేస్తున్నారా? చెయ్యట్లేదా? చెప్పండి. బాబా స్నేహితుడు అయ్యాడు, అవ్వలేదా మనందరికీ? అయ్యారు కదా. బాబా అంటున్నారు, అందువల్లనే ప్రతి ఒక్కరు ఏమంటారు? నా బాబా అని చెప్పైతే అంటారు కదా. ఈరోజు పిల్లలు ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా నా బాబా అని ఎన్నిసార్లు అని అంటారు చెప్పండి. ఈరోజు మనస్ఫూర్తిగా పిల్లలు నా బాబా అని ఎన్నిసార్లు అని అంటారు చెప్పండి. ఎన్నిసార్లు అంటారు? లెక్క పెట్టగలరా? అందరూ నా బాబా అని అంటూ ఆత్మీక సంభాషణ చేశారు కదా. చేశారా? మొత్తం రోజంతా ఏం చేశారు? స్నేహ పుష్పాలను బాప్దాదాకు అర్పించారు. బాప్దాదా వద్దకు చాలా మంచి స్నేహ పుష్పాలు చేరుకున్నాయట. బాబా దగ్గరికి మంచి స్నేహం యొక్క పుష్పాలు చేరుకున్నాయి అని చెప్తున్నారు బాబా కదా. చేరుకున్నాయంట. స్నేహం అయితే చాలా బాగా ఉంది. ఇప్పుడు స్నేహ స్వరూపాన్ని సాకారంలో ప్రత్యక్షం చెయ్యండి అని బాబా అంటారు. సమానంగా అవ్వడం అంటే అదే. సమానంగా అవ్వాలని లక్ష్యం ఇప్పుడు అందరి వద్ద ఉంది కదా అని చెప్తున్నారు బాబా. ఉందా అందరి వద్ద? లేదా? ఉంది కదా. బాబా చెప్తున్నారు, ఇప్పుడు సాకారంలో లక్షణాలు కనిపించాలి. ఏ పిల్లలను చూసినా, ఎవరు కలిసినా, సంబంధ సంపర్కంలోకి ఎవరు వచ్చినా వారికి లక్షణాలు కనిపించాలి. పరమాత్మ బాబా యొక్క, బ్రహ్మ బాబా యొక్క గుణాలు మీ ముఖము మరియు మూర్తి ద్వారా కనిపించాలి. వారి నయనాలు, మాటలు, ఆలోచన విధానం, వైబ్రేషన్లు అన్నీ అతీతమైనవి అని అనిపించాలి. మధువానానికి వస్తే ఇక్కడ బ్రహ్మ బాబా యొక్క కర్మలు సాకారంలో ఉండిన కారణంగా ఈ భూమిలో తపస్సు, కర్మ మరియు త్యాగం యొక్క వైబ్రేషన్స్ నిండి ఉన్న కారణంగా ఈ ప్రపంచం అతీతమైందని ఇక్కడ సహజంగా అనుభవం చేస్తారు. ఎందుకంటే బ్రహ్మబాబా మరియు విశేషమైన పిల్లల వైబ్రేషన్తో వాయుమండలం అలౌకికమైనదిగా తయారైంది. అలాగే పిల్లలు ఎవరు ఎక్కడ ఉంటున్నా కానీ, ఏ కర్మక్షేత్రమైనా పిల్లలు ప్రతి ఒక్కరికి బాబా సమానమైన గుణాలు, కర్మలు మరియు శ్రేష్ఠ వృత్తి యొక్క వాయుమండలం అనుభవంలోకి రావాలి. దీనినే బాబా సమానంగా అవ్వడము అని బాప్దాదా అంటారు. బాబా సమానంగా అవ్వాల్సిందే అన్న సంకల్పం ఏదైతే ఇప్పటి వరకు ఉందో ఆ సంకల్పం ఇప్పుడు ముఖము మరియు నడవడిక ద్వారా కనిపించాలి. సంబంధ సంపర్కంలోకి ఎవరు వచ్చినా వారి మనసులో నుండి ఈ ఆత్మలు బాబా సమానమైన వారు అని రావాలట కదా. సంబంధ సంపర్కంలోకి ఎవరు వచ్చినా మనలో ఎవరు కనిపించాలి? బాబా కనిపించాలి. మధ్యలో దగ్గొస్తూ ఉందట. ఎప్పుడు? బాబా ఈ మురళి చెప్పినప్పుడు. ఈరోజు మైకు పాడైపోయింది, కానీ కలుసుకోవాలి కదా. ఇది కూడా మైక్ కదా. ఈ మైక్ పని చేయకపోతే ఈ స్థూలమైన మైక్ కూడా పనికిరాదు. ఏం పర్వాలేదు, ఇది కూడా వాతావరణం యొక్క ఫలితం. బాప్దాదా పిల్లలందరి నుండి ఈ ప్రత్యక్షతను కోరుకుంటున్నారు. వాణి ద్వారా ప్రత్యక్షతను చేసినప్పుడు వాణి యొక్క ప్రభావం పడుతుంది. దానికంటే కూడా
గుణాలు మరియు కర్మల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వీరి కండ్లలో ఏదో విశేషత ఉందని పిల్లలు ప్రతి ఒక్కరి కండ్ల ద్వారా అనుభవం అవ్వాలి. సాధారణమైనవిగా అనుభవం చేసుకోకూడదు. అలౌకికమైనవి అని అనిపించాలి. వీరు ఇలా తయారయ్యారు, ఎక్కడి నుండి తయారయ్యారని వారి మనసులో ప్రశ్న తలెత్తాలి. వీరిని తయారు చేసిన వారు ఎవరు అని వారికి వారే అనుకోవాలి మరియు అడగాలి. బాబా చెప్తున్నారు, ఈ రోజుల్లో ఏదైనా గొప్ప వస్తువుని చూస్తే దాన్ని తయారు చేసిన వారు ఎవరని మనసులో అనుకుంటారు కదా. గొప్ప వస్తువుని చూస్తే దీన్ని తయారు చేసింది ఎవరు ఏంటి అనేది మనసులో అనుకుంటారా అనుకోరా? అదేవిధంగా మనల్ని తయారు చేసింది ఎవరనే సంకల్పం ప్రతి ఒక్కరికి కలగాలి కదా. బాబా అంటున్నారు, కనుక అలా అనుకుంటారు కదా. అదేవిధంగా బాబా సమానమైన మీ స్థితి ద్వారా బాబాను ప్రత్యక్షం చేయండి. ఈ సాకార సృష్టిలో, ఈ వాతావరణంలో ఉంటూ ఇలా కూడా ఎవరైనా తయారవ్వగలరా అని ఈ రోజుల్లో చాలామంది భావిస్తారు. కనుక అలా తయారవ్వగలరు మరియు మేము తయారయ్యామని మీరు వారికి ప్రత్యక్షంగా చూపించండి. వినేదానికన్నా ఎక్కువగా చూడాలనుకుంటున్నారు కదా. చెప్తే వినడం కాదు, ప్రత్యక్షంగా చూడాలి. కనుక నలువైపులా ఎంతమంది పిల్లలైతే ఉన్నారో వారందరూ బాబా సమానంగా ప్రత్యక్ష ప్రమాణంగా తయారైతే అంగీకరించడానికి మరియు తెలుసుకోవడానికి ఎక్కువ కష్టపడవలసిన అవసరం ఉండదు. అంతేగాక మీ ప్రజలు చాలా త్వరగా తయారైపోతారు. శ్రమ, సమయము తక్కువ పడతాయి మరియు ప్రత్యక్ష ప్రమాణంగా అనుభవం చేయడం వల్ల ప్రజల స్టాంపు పడిపోతుంది. రాజు రాణిగా అవ్వవలసిన వారు మీరే కదా అని చెప్తున్నారు బాబా. బాప్దాదా ఒక విషయంలో మరలా అటెన్షన్ ఇప్పిస్తున్నారు. వర్తమాన వాయుమండలం అనుసారంగా మనసులో, హృదయంలో ఇప్పుడు వైరాగ్య వృత్తిని ఎమర్జ్ చేసుకోండి. బాప్దాదా పిల్లలు ప్రతి ఒక్కరికి, ప్రవృత్తిలో ఉన్నవారికైనా, సేవా కేంద్రంలో ఉన్నవారికైనా, ఇంకెక్కడ ఉన్నవారికైనా కానీ ప్రతి ఒక్కరికి స్థూల సాధనాలు ఇచ్చారు. తినడానికి, తాగడానికి, ఉండడానికి కావలసిన సాధనాలు లేకుండా ఏ పిల్లలు లేరు. అనంతమైన వైరాగ్య వృత్తిలో ఉంటూ అవసరమైన సాధనాలు అందరి వద్ద ఉన్నాయి. ఒకవేళ ఎవరి వద్దనైనా లేకపోతే అందుకు కారణం వారి నిర్లక్ష్యము మరియు సోమరితనం. డ్రామా అనుసారంగా అందరి వద్ద సాధనాలు ఉన్నాయన్న విషయం బాప్దాదాకు తెలుసు కదా. మన దగ్గర ఏమున్నాయో, మనం ఎలా ఉన్నామో ప్రతిదీ ఎవరికి తెలుసు? బాబాకైతే తెలుసు. బాబా అంటున్నారు, అవసరమైన సాధనాలు ఉండాలి, కానీ అక్కడక్కడ అవసరాలను మించి సాధనాలు ఉన్నాయి కదా. అవసరమైన సాధనాలు ఉండాలి, కానీ అక్కడక్కడ ఏమున్నాయంట? అవసరాన్ని మించిన సాధనాలు ఉన్నాయి. సాధన తక్కువగా సాధనాలను ఉపయోగించడం లేక ఉపయోగింప చేయడం ఎక్కువగా ఉంది. కనుక బాప్దాదా ఈరోజు బాబా సమానంగా ఈ రోజున విశేషంగా ఈ విషయానికి అండర్లైన్ చేయిస్తున్నారు. ఏంటా విషయం? సాధనాల ప్రయోగం యొక్క అనుభవాన్ని ఇప్పుడు చాలానే చేసుకున్నారు. ఏది చేశారో అది చాలా మంచిది, కానీ ఇప్పుడు సాధనను పెంచాలి అనగా అనంతమైన వైరాగ్య వృత్తిని తెచ్చుకోవాలి. బ్రహ్మ బాబాను చూశారు కదా, పిల్లలకు చాలా సాధనాలు ఇచ్చారు, కానీ చివరి క్షణం వరకు కూడా స్వయం సాధనాల ప్రయోగానికి దూరంగా ఉన్నారు. ఎవరు? బ్రహ్మ బాబా. యజ్ఞంలో బాబా అన్ని రకాల సాధనాలు అన్నీ వచ్చారు, కానీ బాబా అయితే సాధనలోనే ఉన్నారు, కానీ ఏ సాధనాలని బాబా తనకి అలవాటు చేసుకోవాలి. ఏ సాధనకి బాబా వశీభూతం అవ్వలేదు. బాబా అంటున్నారు,
ఎందుకంటే సాధనాల ప్రయోగానికి దూరంగా ఉన్నారు. ఉన్నా కూడా వాటికి దూరంగా ఉండడం, దీనినే వైరాగ్యము అని అంటారు. అసలు తమ దగ్గర ఏమీ లేకున్నా కూడా మాకు వైరాగ్యం ఉంది, మేము ఉన్నదే వైరాగ్యులుగానంటే అది ఎలా కుదురుతుంది? అన్నీ ఉన్నా కూడా జ్ఞానం మరియు విశ్వ కళ్యాణ భావన ద్వారా బాబాను స్వయాన్ని కదా బాబా చెప్తున్నారు. ఎందుకంటే అన్నీ ఉన్నా కూడా అన్నిటికీ అతీతంగా ఉండాలి, బాబాకి అతి ప్రియంగా ఉండాలి. బాబా చెప్తున్నారు, ఎందుకంటే దీన్నే వైరాగ్యం అని అంటారట. అసలు మన దగ్గర ఏమీ లేకున్నా కూడా మాకు వైరాగ్యం ఉంది, మేము ఉన్నదే వైరాగ్యులుగానంటే అది ఎలా కుదురుతుంది? అన్నీ ఉన్నా కూడా జ్ఞానం మరియు విశ్వ కళ్యాణ భావన ద్వారా బాబాను స్వయాన్ని ప్రత్యక్షం చేసే భావంతో ఇప్పుడు సాధనాలకు బదులుగా అనంతమైన వైరాగ్య వృత్తిలో ఉండాలి. స్థాపన ఆదిలో సాధనాల లోటు ఏమీ లేదు, కానీ అనంతమైన వైరాగ్య వృత్తి అనే బట్టీలో ఉన్నారు. 14 సంవత్సరాలు తపస్సు చేశారు కదా. యజ్ఞం యొక్క స్థాపన సమయంలో దాదీలందరి చేత బాబా ఏం చేశారు? 14 సంవత్సరాలు తపస్సు చేయించారు కదా. రోజులు గంటలు కాదు, 14 సంవత్సరాలు. అనంతమైన వైరాగ్య వృత్తి యొక్క వాయుమండలం ఉండేది కదా. అనంతమైన వైరాగ్యం, ఇంక దేనిపైన మనస్సు వెళ్ళేది కాదు. ఏదైతే చేయాలో సేవ చేయడం, యోగంలో కూర్చుండిపోవడం. బాప్దాదా ఇప్పుడు చాలా సాధనాలు ఇచ్చారు కదా. ఇప్పుడు బాబా ఎన్ని సాధనాలు ఇచ్చారు? ఇప్పుడు సాధనాలకు ఏ లోటు లేదు, అన్నీ ఉంటూ కూడా అనంతమైన వైరాగ్య వృత్తి ఉండాలి. విశ్వాత్మల కళ్యాణం కొరకు కూడా ఈ సమయంలో ఈ విధి యొక్క ఆవశ్యకత ఉంది. ఎందుకంటే నలువైపులా కోరికలు పెరిగిపోతున్నాయి. కోరికలకు వశమైన వారు వ్యాకులతలో ఉన్నారు. కోటీశ్వర్లైనా కూడా కోరికల కారణంగా వారు కూడా కలతల్లోనే ఉన్నారు కదా. వాయుమండలంలో ఆత్మల వ్యాకులతకు విశేష కారణం ఈ హద్దులోని కోరికలు. ఇప్పుడు మీరు మీ అనంతమైన వైరాగ్య వృత్తి ద్వారా ఆ ఆత్మల్లో కూడా వైరాగ్య వృత్తిని వ్యాపింపచేయండి. మీ వైరాగ్య వృత్తి యొక్క వాయుమండలం లేకుండా ఆత్మలు సుఖంగా శాంతిగా అవ్వలేవు, వ్యాకులత నుండి విముక్తి చెందలేవు. ఎందుకంటే మీరు వృక్షానికి వేర్ల వంటి వారు. మనం ఎవరు? ఈ కల్పవృక్షానికి వేర్ల వంటి వాళ్ళు కదా, కింద స్థానంలో ఉన్నవాళ్ళు. వృక్షంలో బ్రాహ్మణులకు ఏ స్థానం చూపించారు? వేర్లలో చూపించారు కదా. వేర్లు బలంగా ఉంటేనే చెట్టు అంతా బలంగా ఉంటుంది. వేర్లలో బలం లేకపోతే చెట్టు నిలబడుతుందా? కనుక మీరు పునాది వంటి వారు. మీ అలా విశ్వంలో వ్యాపిస్తుంది. కనుక బాప్దాదా విశేషంగా సాకారంలో బ్రహ్మబాబా సమానంగా అయ్యే విధి మరియు వైరాగ్య వృత్తుల వైపుకు విశేష అటెన్షను కలిగిస్తున్నారు. వారు సాధనాలకు వశమైన వారు కారు. బాబా అంటున్నారు, సాధనాల్లో ఉండేవారు అని ప్రతి ఒక్కరూ అనుభవంగా ఉండాలి. అన్నీ ఉన్నా కూడా వైరాగ్య వృత్తి ఉండాలి. సాధనాలు లేకుండా ఉండి వైరాగ్యం ఉండడం కాదు, అన్నీ ఉంటూ కూడా అన్నిటికీ ఎలా ఉండాలి? అతీతంగా ఉండాలి, బాబాకు అతి ప్రియంగా ఉండాలి అని చెప్తున్నారు బాబా. అర్థమవుతుంది కదా పిల్లలకి? బాబా చెప్తున్నారు, అవసరమైన సాధనాలు ఉపయోగించుకోండి, కానీ ఎంత వీలైతే అంత మనస్పూర్వకమైన వైరాగ్య వృత్తి ఉండాలి. సాధనాలకు వశీభూతులై ఉండకూడదు. ఇప్పుడు సాధన యొక్క వాయుమండలాన్ని నలువైపులా తయారు చేయండి. సమయ సమీపత ప్రమాణంగా ఇప్పుడు స్వచ్ఛమైన తపస్సు లేక సాధన అంటేనే అనంతమైన వైరాగ్యాన్ని కలిగి ఉండడం.
ఈ సంవత్సరం సేవ విస్తారం చాలానే చేశారు. ఈ సంవత్సరం నలువైపులా పెద్ద పెద్ద ప్రోగ్రాంలు చేశారు. మరియు ఆ సేవ ద్వారా చాలామంది సహయోగి ఆత్మలు తయారయ్యారు, సమీపంగా వచ్చారు, సంపర్కంలోకి వచ్చారు. కానీ కేవలం సహయోగిలుగా తయారు చేయడం వరకేనా? అంతవరకే ఉంచారా? బాబా అంటున్నారు కేవలం సహయోగిలుగా తయారు చేయడం వరకేనా అని అడుగుతున్నారు. అంతవరకే ఉంచాలా? సహయోగి ఆత్మలు చాలా మంచి మంచి వారు ఉన్నారు. ఇప్పుడు క్వాలిటీ కల ఆ సహయోగిలను మరింత సంబంధంలోకి తీసుకురండి. అనుభవం చేయించండి. ఎవరికైనా సరే ఏం జరగాలి? అనుభవం అవ్వాలి కదా. దాని ద్వారా వారు సహయోగిల నుండి సహజయోగిలుగా అయిపోవాలి. అందుకొరకు ఒకటేమో సాధన కల వాయుమండలం, మరొకటి అనంతమైన వైరాగ్య వృత్తి కల వాయుమండలం ఉన్నట్లయితే దాని మూలంగా వారు సహయోగిల నుండి సహజ యోగిలుగా అయిపోవాలి. వారి సేవను చేస్తూ ఉండండి. దానితో పాటు సాధన తపస్సుల వాయుమండలం ఉండడం అవసరము. సాధన ఉండాలి, తపస్సు ఉండాలి. అప్పుడే వాయుమండలం ఏమవుతుంది? పవర్ఫుల్గా తయారవుతుంది. ఎవరు వచ్చినా వెంటనే ఏమవుతారు? బాబాకి బలిహారం అవుతారు. ఇప్పుడు నలువైపులా శక్తిశాలి తపస్సును చేయాలి. ఏం చేయాలి? శక్తిశాలి తపస్సును చేయాలి. ఆ తపస్సు మనసా సేవకు నిమిత్తంగా అవ్వాలి. ఇప్పుడు తపస్సు ద్వారా అటువంటి శక్తిశాలి సేవను చేయాలి. ఇప్పుడు మనసా సేవ ద్వారా అనగా సంకల్పాల ద్వారా సేవ గురించి ప్రేరణ రావాలి. ఇప్పుడు దాని అవసరం ఉంది అని చెప్తున్నారు కదా. ఇప్పుడు ఎక్కువ ఏ అవసరం ఉంది? మనసు ద్వారా సంకల్పాల ద్వారా ఏం చేయాలి? సేవ చేయాలి. సంకల్పాలు పంపించి అనేక మంది ఆత్మల్ని పరివర్తన చేయాలి అని చెప్తున్నారు బాబా. సమయం సమీపంగా వస్తూ ఉంది. సమయం ఎలా ఉంది? ఇప్పుడు సమీపంగా వస్తూ ఉంది. నిరంతర స్థితులు మరియు నిరంతర శక్తిశాలి వాయుమండలం యొక్క అవసరం ఉంది. బాబా సమానంగా అవ్వాలంటే ముందు అనంతమైన వైరాగ్య వృత్తిని ధారణ చేయండి. బ్రహ్మ బాబాలో అంతిమం వరకు ఇదే విశేషతను చూశారు. వైభవాలపై ఆకర్షణ లేదు, పిల్లలపై లేదు, అన్నిటి పైన వైరాగ్య వృత్తే ఉంది కదా. బాబా అందరిలో ఉండేవారు, అందరికీ అతీతంగా ఉండేవారు. కనుక ఈరోజు బాబా సమానంగా అయ్యే పాఠాన్ని పక్కా చేసుకోవాలి. ఈరోజు ఏం చేయమంటున్నారు? బాబా సమానంగా తయారయ్యే పాఠాన్ని పక్కా చేసుకోండి. బ్రహ్మ బాబా సమానంగా తయారవ్వాల్సిందే, అంతే. ఇటువంటి దృఢ నిశ్చయం తప్పకుండా ముందుకు తీసుకువెళ్తుంది. అచ్చా, ఈరోజు ఏ విషయానికి అండర్లైన్ చేశారు? అనంతమైన వైరాగ్యానికి కదా. ఏ విషయానికి బాబా అండర్లైన్ చేయించారు? పిల్లలకి ఏం రావాలి? అనంతమైన వైరాగ్య వృత్తి ఉండాలి. ఇప్పుడు ఆత్మలను కోరికల నుండి రక్షించండి. పాపం వారు చాలా దుఃఖంలో ఉన్నారు, చాలా వ్యాకులత చెంది ఉన్నారు. కనుక ఇప్పుడు దయాహృదయులుగా అవ్వండి. అనంతమైన వైరాగ్య వృత్తి ద్వారా దయా అనే అలను వ్యాపింపచేయండి. ఇప్పుడు అందరూ ఉన్నతమైన పరంధామంలో బాబాతోటి కూర్చుని సర్వాత్మలకు దయా దృష్టినివ్వండి. వైబ్రేషన్స్ను వ్యాపింపచేయండి. చేయగలరు కదా అని అడుగుతున్నారు బాబా. మన యొక్క సంకల్పాల ద్వారా ప్రపంచాన్ని పరివర్తన చేయాలి. ఇప్పుడు చేయగలరా అని అడుగుతున్నారు బాబా. ఇప్పుడు పరంధామంలో బాబాతో పాటు కూర్చోండి. ఏం చేయండి? బాబాతో పాటు కూర్చోండి. అక్కడి నుండి అనంతమైన దయా యొక్క వాయుమండలాన్ని వ్యాపింపచేయండి. బాప్దాదా డ్రిల్ చేయించారు కదా. అప్పుడు చెప్పినప్పుడు బాబా పిల్లల చేత మధ్యలో ఏం చేయించేవారు? డ్రిల్ చేయించేవారట. ఇలా అనుభవం చేసుకోండి అని చెప్పి బాబా అంటున్నారు. నలువైపులా కల అతి స్నేహి పిల్లలందరికీ, నలువైపులా సాధనను చేసే శ్రేష్ఠ ఆత్మలందరికీ
బాప్దాదాకు మొత్తం రోజంతా చాలా ప్రియమైన మధురాతి మధురమైన మనస్సు పూర్వకమైన పాటను వినిపించేవారికి, ఆత్మీక సంభాషణ చేసే శక్తులకు, గుణాలు వరదానాలతో జోలెని నింపుకునేవారికి, బాప్దాదాకి అందరూ పాటలను, సంతోషంతో కూడిన గీతాలను, స్నేహ గీతాలను, ఆత్మిక నశాకల గీతాలను, మధురాతి మధురమైన విషయాలను, మనసును చాలా చాలా మురిపింపచేసే గీతాలను వినిపించారు. బాప్దాదా కూడా వినడంలో మరియు కలవడంలో లవలీనులై ఉన్నారు. ఇలా స్వచ్ఛమైన మనసుతో మనసులోని మాటలను వినిపించే పిల్లలు చాలా గొప్పవారు మరియు సదా గొప్పవారిగానే ఉంటారు అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, ఇలాంటి మధురాతి మధురమైన పిల్లలకు సదా అనంతమైన వైరాగ్య వృత్తిని ధారణ చేసేవారికి, దృఢ నిశ్చయ బుద్ధి గల పిల్లలకు బాప్దాదా 1కి కోట్లాది రెట్ల స్నేహాన్ని బదులుగా ఇస్తున్నారు. మనోభిరాముని మనసులో ఉండే పిల్లలందరికీ చాలా చాలా ప్రియ స్మృతులు మరియు నమస్తే. మరి మనోభిరాముని మనసులో ఉండే పిల్లలందరికీ కోట్లాది రెట్ల శుభాకాంక్షలు చెప్తున్నారు. మరి మనం ఉన్నావా లేదా చెప్పండి, ఎవరికి వాళ్ళే చెక్ చేసుకోండి. మనోభిరాముడి యొక్క మనసులో నేను ఉన్నానా అని కదా, ఉన్నాం కదా. బాబా అంటున్నారు, బయట నుండి వినే పిల్లలను కూడా బాబా చూస్తున్నారు కదా. బాప్దాదా వారిని దూరంలో ఉన్నవారిగా చూడరు, కానీ అన్ని వైపులా ఉన్న పిల్లలను సన్ముఖంగా చూస్తూ ప్రియస్మృతులను మరియు శుభాకాంక్షలను ఇస్తున్నారు. సదా ఎగిరే కళలో ఎగిరే పిల్లలు ఎప్పుడూ సంతోషంగా ఉండండి మరియు ఎల్లప్పుడూ సంతోషంగానే ఉంటారు అని స్మృతి కానుకను మరియు స్మృతి పత్రాలను బదులుగా ఇస్తున్నారు కదా. బాబా ఏమిస్తున్నారు? స్మృతి కానుక మరియు స్మృతి పత్రాలను ఏం చేస్తున్నారు? బదులుగా ఇస్తున్నారు. అచ్చా, వరదానము శ్రేష్ట సంకల్పపు శక్తి ద్వారా సిద్ధులను ప్రాప్తి చేసుకునే సిద్ధి స్వరూప భవ. బాబా ఏం చెప్తున్నారు ఈరోజు వరదానం పిల్లలందరికీ? ఏం చెప్తున్నారు? శ్రేష్ట సంకల్పపు శక్తి ద్వారా సిద్ధులను ప్రాప్తింపచేసుకునే సిద్ధి స్వరూప భవ. మాస్టర్ సర్వశక్తివంతులకు పిల్లలైన మీ సంకల్పంలో ఎంతటి శక్తి ఉందంటే ఎవరు ఏ సమయంలో ఏది కావాలనుకుంటే అది చేయగలరు మరియు చేయించగలరు కూడా. ఎందుకంటే మీ సంకల్పాలు సదా శుభంగా, శ్రేష్టంగా మరియు కళ్యాణకారులుగా ఉంటాయి. శ్రేష్టమైన మరియు కళ్యాణపు సంకల్పాలు తప్పకుండా సిద్ధిస్తాయి. మనసు సదా ఏకాగ్రంగా అనగా ఒకే స్థానంలో స్థిరమై ఉంటుంది. భ్రమిస్తూ ఉంటారు. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు, ఎక్కడ కావాలనుకుంటే అక్కడ మనసును ఉంచగలరు. దీని ద్వారా సిద్ధి స్వరూపులుగా స్వతహాగానే అయిపోతారు అని చెప్తున్నారు బాబా కదా. స్లోగన్ను పరిస్థితుల అలజడి ప్రభావం నుండి రక్షించుకోవాలనుకుంటే విదేహీ స్థితిలో ఉండే అభ్యాసం చేయండి కదా. విదేహీ స్థితిలో ఉండే అభ్యాసం చేయండి అని చెప్తున్నారు బాబా. చేస్తున్నారా? మరి అందరూ చేద్దాం అనుకుంటున్నారా కదా? చేయాలి కదా. ఎప్పుడైతే అలా చేస్తారో అప్పుడేమవుతుంది? మనం చేసిన పురుషార్థానికి ప్రాప్తి లభిస్తుంది అని చెప్తున్నారు బాబా. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. నమస్తే నమస్తే. మధురమైన బాబా, ప్రియమైన బాబా, నా బాబా, ధన్యవాదాలు బాబా. ఓం శాంతి. ఈరోజు స్వమానం నేను సిద్ధి స్వరూపాత్మని అనుకోండి. అచ్చా, ఓం శాంతి.